వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 26 ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. పెద్దల సభ ఏది నాటి ప్రభావము. పలు రాజ్యసభ స్థానాల్లో రేపు ఎన్నికలు జరగబోనున్నాయి. రాజ్యసభ మేధావులకు నెలవు కావాలని, సమీక్షకు వేదికకు నిలవాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. ప్రస్తుతం దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 27న జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో 15 రాష్ట్రాల్లో 56 సీట్లను భర్తీ చేయనున్నారు. లోక్సభ మాదిరిగా 5 ఏళ్లకోసారి రాజ్యసభ రద్దు కాదని, మూడో వంతు సభ్యులు ప్రతి 2వ సంవత్సరంలో పదవీ విరమణ చేస్తారని 83వ రాజ్యాంగ అధికరణంలోని 1వ క్లాజు పేర్కొంటోంది. కాలక్రమంలో 6 ఏళ్ల వ్యవధిలో 3 కన్నా ఎక్కువసార్లే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాల శాసనసభలు వివిధ కారణాల వల్ల 5 ఏళ్ల కన్నా ముందే రద్దవడం, రాష్ట్రపతి పాలన విధించడం దీనికి కారణాలు. రాజ్యాంగంలోని 80వ అధికరణ ప్రకారంగా రాజ్యసభకు 12 మంది సభ్యులు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 238 మంది ఎన్నికవుతారు. ఈ లెక్కన రాజ్యసభలో 250 మంది సభ్యులుండాలి. ప్రస్తుత సభ్యుల సంఖ్య 245 మాత్రమే. ఎన్నికైన రాజ్యసభ సభ్యుల సంఖ్య 4వ రాజ్యాంగ షెడ్యూల్ 233కు పరిమితం చేయడమే దీనికి కారణము. ఎన్నిక ఎలా? ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి అక్కడి నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ధారిస్తారు. ప్రతి రాజకీయ పార్టీ అసెంబ్లీలో తమ సంఖ్యాబలం ఆధారంగా రాజ్యసభకు సభ్యులను ఎన్నిక చేసుకోగలుగుతుంది. బ్యాలెట్ పత్రంలో ఎగువ సభ సీట్లకు పోటీ పడుతున్న అభ్యర్థుల పేర్లు ఉంటాయి. వారిలో తను ఎవరికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది 1వ అంకెతో ఎమ్మెల్యే గుర్తు పెట్టాలి. ఇతర సభ్యులకు 2, 3 ఇలా ప్రాధాన్య క్రమాన్ని రాయాలి. ఒక రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు మించిన ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతూనే ఈ ప్రాధాన్యత క్రమము పరిగణలోకి వస్తుంది. మొదటి విడత లెక్కింపులోనూ రాజ్యసభకు ఎన్నికవ్వడానికి కావలసిన ఓట్లు ఏ సభ్యుడికి రాకపోతే విజేతకు నిర్ణయించడానికి ప్రాధాన్య క్రమాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 403 స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 252 సీట్లున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు 10 మంది ఎన్నికవుతారు. ప్రస్తుత ఫార్ములా ప్రకారంగా 38 ఓట్లు వచ్చిన సభ్యులు రాజ్యసభకు వెళ్ళగలుగుతారు. భాజపా శాసనసభలో ఉన్న సీట్ల ప్రకారంగా 6గురే రాజ్యసభకు పంపగలుగుతుంది. కనీసము 228 భాజపా సభ్యులు వచ్చి తమ పార్టీ అభ్యర్థులకు తలా 38 ప్రథమ ప్రాధాన్య ఓట్లు వేస్తే గానీ 6గురు సభ్యులు ఎన్నిక కారు. ఆ మేరకు భాజపా తన సభ్యులకు విప్ జారీ చేస్తుంది. భాజపా చేతిలో ఇంకా 24 మంది ఎమ్మెల్యేలుంటారు. మిత్రపక్ష ఎమ్మెల్యేలకు కలుపుకొని మొత్తం 38 ఓట్లు సాధిస్తే మరొక సభ్యుని అదనంగా రాజ్యసభకు పంపగలుగుతుంది. లేదా భాజపా తనే మిత్రపక్షంనకు 24 ఓట్లను అందించవచ్చును. రాజ్యసభకు సంశయమానము సాధించే సభగా, సమీక్షకు వేదికగా నిలవాలని రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లో లోక్నాథ్ మిశ్రా ప్రతిపాదించారు. అక్కడ రాశి కన్నా వాసికే ప్రాధాన్యత దక్కాలని, సభ్యులకు విశేష పరిజ్ఞానం ఉండి వివిధ అంశాలపైన తమ అమూల్య అభిప్రాయాలను వ్యక్తీకరించగలగాలని ఆకాంక్షించారు. సాధారణ ఎన్నికల్లో గెలవలేని మేధావులు, నిపుణులు రాజ్యసభ వేదిక కావాలని అనంతశయనం అయ్యంగారు ఉద్ఘాటించారు. వివిధ అంశాలపై లోతుగా తర్కించి అర్థవంతమైన పరిష్కారాలను ఇవ్వగల పెద్దల సభ రాజ్యసభ అభివర్ణించారు. వాస్తవంగా జరుగుతున్నది భిన్నంగా ఉంది. కొల్లబోతున్న స్ఫూర్తి. ప్రతిభావంతులు, లబ్ధప్రతిష్ఠులు ఎక్కడి నుంచైనా రాజ్యసభకు ఎన్నిక కావడానికి వీలు కల్పించిన కాలక్రమంలో రాజకీయ అంతేవాసులే ఎన్నికవుతున్నారు. మరోవైపు లోక్సభకు, రాజ్యసభకు మధ్య తేడా లేకుండా పోతుంది. రాజ్యసభ స్థిరత్వానికి, లోక్సభ మార్పునకు ప్రతీకలుగా నిలవాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. తీరా ప్రస్తుత 2 సభల్లోనూ కార్యక్రమాలు విఘాతం కలిగి సరైన చర్చ ద్వారా బిల్లులు ఆమోదం పొందలేకపోవడము పరిపాటిగా మారింది. దీంతో అసలు రాజ్యసభ అవసరమేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ 18వ శతాబ్దానికి ఓ ఉదాంతాన్ని ఉదహరించాలి. అమెరికా రాజ్యాంగ నిర్మాణ క్రమంలో జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్లు ఒకరోజు ఉదయమో అల్పాహార భేటీ వేశారు. కాఫీని సారాలో పోస్తూ అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్లో ఎగువ సభ
అవసరమేమిటని జెఫర్స్ ప్రశ్నించారు. దానికి వాషింగ్టన్, మీరు కాఫీని సాసర్లో ఎందుకు పోస్తున్నారని అడిగారు. దాన్ని చల్లార్చడానికి జాస్పర్ బదులిచ్చారు. అలాగే వేడివేడి బిల్లులను సంయమనంతో చల్లార్చడానికి ఎగువ సభ తోడ్పడుతుందని జార్జ్ వాషింగ్టన్ సూచించారు. ఇలాంటి స్ఫూర్తి ప్రస్తుతం మన వద్ద లోపించడం విచారకరం. రాజ్యసభలో మొత్తం సీట్ల సంఖ్య 250 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం 245 ఇచ్చారు. 80వ అధికరణ రాజ్యాంగంలోని 80వ అధికరణ ప్రకారంగా రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. యాక్చువల్లీ 238 మంది ఎన్నికవుతారు. 12 మందిని నామినేట్ చేస్తారు. టోటల్గా 250 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్నది 245 మంది మాత్రమే ప్రస్తుతము ఉన్నారు. ఇది ఈ ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో. ప్రగతి ప్రస్థానానికి ఆటుపోట్లు. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయ సవాళ్లు తప్పడం లేదు. ఇండియా వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. 2030 కల్లా భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7% ఉందని అంచనా. ఆర్థిక సమీక్ష పత్రము వెల్లడించిన వివరాలివి. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ఆ పత్రం నివేదించనుంది. ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ భారత ఆర్థిక వ్యవస్థపై 2 అధ్యాయాలుగా సమీక్ష నివేదిక వెలువరించింది. సాధారణంగా ప్రతి పార్లమెంటు బడ్జెట్ సమావేశంల ప్రారంభానికి ముందు రోజు గడిచిన సంవత్సరంలో దేశార్థికము తీరుతెన్నుపైన ఆర్థిక సర్వే పేరిట సమగ్ర వార్షిక నివేదికను ప్రకటించడం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరము ఓట్ ఆన్ అకౌంట్ పేరిట తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనందువల్ల పూర్తిస్థాయి ఆర్థిక సర్వే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఏడాది జూలైలో విడుదల చేస్తారు. గడిచిన 10 ఏళ్లలో దేశార్థికంపై ప్రభుత్వ విధానాలు ప్రభావాన్ని ఆర్థిక శాఖ సమీక్ష పత్రము ఏకరువు పెట్టింది. ఐటీ రంగానికి సవాలు. భారత ఆర్థిక ప్రగతి ప్రస్థానము పురోగతిలోనే ఉన్న కృత్రిమ మేధ వల్ల భారతీయ ఐటీ సర్వీస్ రంగానికి సవాలు ఎదురవుతున్నట్టుగా సమీక్ష పత్రం స్పష్టం చేసింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అవసరమైన నిపుణ సిబ్బందికి తయారు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశ ఇంధన భద్రత, తద్వారా ఆర్థిక అభివృద్ధి సవాలు ఎదుర్కొంటుందని పేర్కొంది. కాబట్టి స్వదేశీ సమస్యతో పాటు అంతర్జాతీయ పరిణామాలు సైతం దేశార్థికానికి ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచీకరణ మందగించడము, దేశాల ఆర్థిక కూటముల విడిపోవడము భారత ఆర్థిక ప్రగతి గాథకు ప్రభావితం చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాలు చైనా మీదుగా ఆధారపడకుండా మిత్ర దేశాల్లో స్వదేశంలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచుకున్నాయి. దీనివల్ల 2023లో అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. ప్రపంచ ఆర్థికంపైన ప్రతికూల పవనాలు ప్రసరించాయి. అయితే గత దశాబ్దంలో భారత్లో అవలంబించిన విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇలాంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల స్థితిలో ఉందని ఆర్థిక సమీక్ష పత్రం చెబుతుంది. సేవా రంగంలో ఉపాధి అవకాశాలు కృత్రిమ మేధ దెబ్బతీసే ప్రమాదం అన్ని దేశాలతో పాటు భారత్కు ఎదుర్కోవచ్చని గుర్తించింది. భారత జీడీపీలో 50% వాటా సేవా రంగం నుంచే లభిస్తుందని సంగతి మరవరు. అయినా సరే 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక ప్రగతి ప్రస్థానము నిరాటంకంగా ముందుకు సాగుతుందని ఆర్థిక సమీక్ష పత్రము అంచనా. రేపటి ప్రపంచంలో ఆర్థికంగా రాణించాలంటే మన పరిశ్రమలు, సేవా రంగము, సంస్థలకు నిపుణ మానవ వనరులను కీలకమని పత్రం గుర్తించింది. ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచే నిపుణ సిబ్బందిని తయారు చేసుకోవడానికి కసరత్తు మొదలుపెట్టాలి. మన యువజనులకు శారీరకంగా, మానసికంగా యోగ్య సిబ్బందిగా తీర్చిదిద్దాలి. ప్రస్తుత భారత జనాభాలో 60% 35 ఏళ్ల లోపు వారే. ఈ యువజనాధిక్య ప్రయోజనము 255-256 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 2041లో భారత్లో యువజనుల సంఖ్య గరిష్టానికి చేరుతుంది. అప్పటి దేశ జనాభాలో 20-29 ఏళ్ల వయోవర్గంలోని వారు 59% దాకా ఉంటారు. ఆర్థిక రంగంతో పాటు వ్యవస్థాగతంగా భారత్ చేపట్టిన
భారత్ చేపట్టిన సంస్కరణలు రానున్న సంవత్సరాల్లో స్థిరంగా 7% వృద్ధి రేటును అందించనున్నాయన్న అంచనాలున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. వాతావరణ మార్పుల నిరోధకానికి తోడ్పడే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెట్టుబడులు పెరిగాయి. ద్రవ్యోల్బణ ప్రభావము తక్కువగా ఉండటము సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి సాధనకు దోహదపడుతుంది. కోవిడ్ దేశ ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసినందువల్ల ఆర్థిక అభివృద్ధి మళ్లీ ఊపందుకోవడము సాధ్యమైంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక ఉద్దీపన చర్యలు కలిసి వచ్చాయి. వ్యవస్థాగత సంస్థలు స్థూల ఆర్థిక వ్యవస్థను బదులిచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో జనాలలో అత్యధికులకు సంక్షేమ పథకాలు అందిపుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. 2017-18లో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు 23.3% ఉండగా 2022-23 కల్లా అది 37%కి పెరిగింది. మహిళా కేంద్రిత అభివృద్ధి భారత్ ముందంజ వేసింది. విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణలు వ్యాపార సౌలభ్యానికి ఇమడింపజేయడము కూడా ఆర్థికాభివృద్ధికి భూమికను ఏర్పరిచాయి. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ, భారీ ప్రభుత్వ పెట్టుబడులు, ఆర్థిక లోటు పగ్గాలు వేయడము, డిజిటల్ చెల్లింపులు, దివాలా చట్టాల సంస్కరణ వంటి విధానాలతో భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికంగా ఎదుగుతుందని ఆశిస్తున్నారు. పెట్టుబడులు పెరిగితేనే భారత్ 4,11,200 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకటించింది. 4,29,100 కోట్ల డాలర్లతో జపాను, 4,73,000 కోట్ల డాలర్లతో జర్మనీ, 18,56,600 కోట్ల డాలర్లతో చైనా, 27,97,400 కోట్ల డాలర్లతో అమెరికా జీడీపీతో ప్రపంచంలో అగ్రగాములుగా నిలుస్తున్నాయి. 2024లో భారత్ జీడీపీ 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నదని, ఏటా సగటున 9.1% వృద్ధి రేటు సాధిస్తే జపాన్, జర్మనీలో అధిగమించి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇదంతా సాధించాలంటే పెట్టుబడులు పెంచాలి. ఉత్పాదకతతో పాటు ఉపాధి అవకాశాలను ఇమిడింపచేయాలి. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెంచి నిపుణులైన సిబ్బందిని తీర్చిదిద్దుకోవాలి. మహిళా సాధికారత సాధించాలి. అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించాలి. వ్యవసాయ పెట్టుబడులు, పంట దిగుబడులతో అధికారం చేయాలి. అప్పుడే వచ్చే కొన్నేళ్లలో భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడము సాధ్యపడుతుంది. ఎకానమీలో ఇది చాలా చాలా ఇంపార్టెంటు. భారతదేశము 7 లక్షల కోట్ల డాలర్లను ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకుగాను దీని గురించి ప్రగతి ప్రస్తావానికి ఆటుపోట్లు కొన్ని అనేది జరుగుతున్నాయని ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఇది వాతావరణ పరిరక్షణ. నేడు ప్రపంచ కార్బన్ ఉద్గారాలను నివారించి వాతావరణాన్ని పరిరక్షించాలని లక్ష్యిస్తుంది. భారత్ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలను మారుతానని ప్రకటించింది. చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు ఒక్కసారిగా ఆపేస్తే తమ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందని వర్తమాన దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలు, సాంకేతిక మార్పులు, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని సంపన్న వర్తమాన దేశాలు కార్బన్ ఉద్గారాల రహిత ఆర్థికాభివృద్ధిని సాధించవలసి ఉంటుంది. ఇది చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. విశ్వమానవ ప్రేమ. పెంపుడు జంతువుల గురించి మన ప్రాచీన సాహిత్యంలో ప్రధానంగా 2 రకాల వర్ణనాలు కనిపిస్తాయి. మనిషిని తినే క్రూర జంతువులు, మనిషిని తినే క్రూర జంతువులు కలిసిమెలిసిన కలివిడిగా కలదిరిగే మనుషుల వాకిళ్ళు మొదటి రకము. రామాయణంలో వశిష్ఠులది, మహాభారతంలో కాన్వ మహర్షిది, భాగవతంలో సాందీనిది. ఆ కోవకు చెందిన ఆశ్రమాలు ఆధునిక యుగంలోనూ రమణ మహర్షి తపోవనంలోనూ ఈ తరహా వాతావరణాన్ని గమనించినట్టుగా పాల్ బ్రింట్ భారత గుప్త విద్యాన్వేషణ గ్రంథంలో వివరించారు. ఊరి పొలిమేరల్లో పెరిగే సారమేయ అంటే కుక్కలు, అనేక సంసేవియంతులు,